చూస్తే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు సిద్ధమైంది. నేడో రేపో ప్రభుత్వానికి ఈ నివేదిక చేరనుంది. కాళేశ్వరం కుంగుబాటుపై విచారణ కోసం ఏర్పాటైన పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ పూర్తయింది. నెల 31తో కమిషన్ గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో గడువుకు ముందే ప్రభుత్వానికి నివేదికను ఇవ్వాలని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రైట్, ఈ రోజు గానీ రేపు గానీ ప్రభుత్వానికైతే పీసీ ఘోష్ నివేదిక చేరనుంది. అయితే కాళేశ్వరం కుంగుబాటుపై విచారణ కోసం ఏర్పాటైన పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ అయితే పూర్తయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, శంకరి, కాళేశ్వరం కమిషన్ పైన విచారణ జరిపినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఈ రోజు గానీ రేపు గానీ విచారణకు సంబంధించినటువంటి తుది నివేదికని ప్రభుత్వానికి అందజేసేటువంటి అవకాశం అయింది. ఇప్పటికే విచారణని పూర్తి చేసింది. అయితే ఈ విచారణ కమిషన్ కు సంబంధించిన గడువు కూడా మరో 3 రోజుల్లో ముగుస్తుంది. ఈ నెల 31 తోటి ఆ కమిషన్ గడువు కూడా ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ లోపుగానే కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందించాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఆ మేరకు ఇప్పటికే కలకత్తా నుంచి కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్ కు కూడా నిన్ననే చేరుకున్నారు. ఇప్పటికే ఆయన గతంలో కూడా ప్రకటించున్నారు. 27 తర్వాత తాను ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తానని చెప్పారు. నిన్న 27వ తారీఖు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో నేడో రేపో ఆయన నివేదికని ప్రభుత్వానికి అందజేసేటువంటి అవకాశం ఉంది. గత 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపుగా సుదీర్ఘంగా 116 మందిని విచారించినటువంటి కమిషన్ సమగ్రంగా నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదికను నేడో రేపు ప్రభుత్వానికి అందించబోతా ఉంది. సో ఈ రోజు కనుక కమిషన్ ఆ నివేదికను అందజేస్తే ఈ రోజు జరిగేటువంటి మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను పెట్టి కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. తదుపరి చర్యల కోసం కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారుల్లో ఒక టెన్షన్, అదేవిధంగా నివేదిక పైన ఒక ఆసక్తి, ఉత్కంఠనైతే పెరిగింది అని చెప్పొచ్చు.